సేవ కాదు రియల్ దందా. చారిటబుల్ ట్రస్ట్కు ఇచ్చిన భూమి అమ్మకం. ఐ ఆసుపత్రి పేరుతో యవ్వారం. ట్రస్ట్ భూమిని ఫ్లాట్స్గా చేసి అమ్మిన వైనం. ప్రభుత్వ రెవెన్యూ నిబంధనలకు పాతర. అధికారుల చర్యలతో హైకోర్టులో రిట్ పిటిషన్. లేని కట్టడాలను ఉన్నట్లు చూపించి కోర్టును బురిడి కొట్టించిన వైనం. రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి శివారులోని సర్వే నెంబర్ 36లో దృష్టి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పిబి వెంకటేష్ చిత్ర విచిత్రాలు. రంగారెడ్డి జిల్లాలో మరో దిమ్మ తిరిగే స్కామ్ బయటపడింది. సేవ పేరుతో రియల్ దోపిడీకి తెగబడిన ఓ చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారం ఆదాబ్ దృష్టికొచ్చింది. పేద ప్రజలకు సేవ చేస్తానని చెప్పి రాష్ట్ర సర్కారును కోల్తా కొట్టించిన వైనం వెలుగు చూసింది. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి యథేచ్ఛగా సదరు భూమిని ఫ్లాట్స్ చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్న వ్యవహారం బయటపడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పర్పల్లిలో దృష్టి చారిటబుల్ ట్రస్టుకు 25 జూన్ 2005న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నెంబర్ 36లో 3 ఎకరాల భూమిని కేటాయించింది. దృష్టి చారిటబుల్ ట్రస్ట్ను డాక్టర్ రంగారెడ్డి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ట్రస్ట్కే జీవో 1262 ద్వారా గజానికి 450 ఖరీదు చొప్పున అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ విపి జహరీ ల్యాండ్కు అలాట్ చేసడం జరిగింది. ప్రభుత్వం కేటాయించిన 3 ఎకరాల భూమిలో రంగారెడ్డి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ వారు వరల్డ్ క్లాస్ ఐ ఆసుపత్రి నిర్మించి పేద ప్రజలకు సేవలు చేస్తామనే హామీపైనే రాష్ట్ర సర్కార్ అప్పట్లో ఈ భూమిని దృష్టి చారిటబుల్ ట్రస్ట్కు కేటాయించింది. అయితే ప్రభుత్వం రంగారెడ్డి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్కు 2005లో ల్యాండ్ను అలొకేషన్ చేసినప్పటికీ ఈ భూమిలో ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి ఐ ఆసుపత్రిని నిర్మించకపోవడం గమనార్హం. దీంతో 29 జూన్ 2013న ప్రభుత్వం ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చే ప్రయత్నాలను ప్రారంభించింది. దృష్టి చారిటబుల్ ట్రస్టుకు రాష్ట్ర సర్కార్ కేటాయించిన ల్యాండ్కు సంబంధించిన యూటిలైజేషన్పై సమాధానం ఇవ్వాలని ట్రస్ట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అయితే ట్రస్టుకు సంబంధించిన యజమాని రంగారెడ్డి అప్పటికే మరణించడంతో అతని కుమారుడు మేనేజింగ్ ట్రస్టీ పిబి వెంకటేష్ ప్రభుత్వానికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అంతేకాక ఈ భూమిని తిరిగి రాష్ట్ర సర్కార్ స్వాధీనం చేసుకునే అవకాశాలు మెండుగా ఉండడంతో పిబి వెంకటేష్ ఆగమేఘాల మీద ప్రభుత్వ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో 2690/2013 రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఐ ఆసుపత్రి కోసం ఎలాంటి నిర్మాణాలు జరపనప్పటికీ హైకోర్టులో హాస్పిటల్ కోసం ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించినట్లు రిట్ పిటిషన్లో మెన్షన్ చేయడం గమనార్హం. అందువల్ల ప్రభుత్వం కానీ మరెవరైనా కానీ థర్డ్ పార్టీ కానీ ఈ ల్యాండ్లో ఇన్వాల్వ్ కాకుండా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా కోర్టు ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టు తదుపరి ఉత్తర్వులను వెలువరించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్కార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. అయితే ఇదిలా ఉంటే దృష్టి చారిటబుల్ ట్రస్టుకు కేటాయించిన 3 ఎకరాల భూమిని ఇప్పటికే రంగారెడ్డి కుమారుడు మేనేజింగ్ ట్రస్టీ పిబి వెంకటేష్ ఫ్లాట్స్ చేసి అమ్ముకొని సొమ్ము చేసుకోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో అధికారులు ఒక విధంగా వెంకటేష్కు తమ సంపూర్ణ సహకారాలను అందించినట్లు తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన ఇమ్మత్తుతోనే వెంకటేష్ ఈ రకమైన దందాకు పాల్పడినట్లు అర్థమవుతోంది. ఈ మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 300 కోట్లు పలకవచ్చునని రియల్ వ్యాపారులంతా అంచనా. కేవలం కంటి ఆసుపత్రి నిర్మాణం పేరుతో ప్రజలకు సేవ చేస్తానంటే ప్రభుత్వం ద్వారా కేటాయించబడ్డ ఈ భూమిలో పిబి వెంకటేష్ లాంటి ప్రబుద్ధుడు ఈ స్థాయి అవినీతికి పాల్పడడం నిజంగా విస్మయం కలిగిస్తోంది. అయితే ఇంతటితో ఆగకుండా మధుసూదన్ రెడ్డి, మహమ్మద్ రియాజుద్దీన్లతో కలిసి 3 ఎకరాల పక్కనున్న మరో 6 ఎకరాల భూమిని కబ్జా చేశారని సర్వే నెంబరు 316గా చూపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ అండదండలు వెంకటేష్కు పుష్కలంగా ఉండడం వల్లనే ఆయన ఈ స్థాయి భూకుంభకోణానికి పాల్పడేందుకు అవకాశం చిక్కిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు నిజాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కబ్జా భాగోతం వెనుక ఉన్న ప్రముఖ నాయకులు వివరాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది. ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.